ప్రస్తుతం ఒకవైపు కరోనా అయితే ఇంకొక వైపు ఈ సీజనల్ వ్యాధులు ఒకటి, వీటికి తోడు డెంగ్యూ ఫీవర్ ఒకటి. వీటితో ఏ జ్వరం ఏంటో తెలియక పాపం ప్రజలు భయపడుతున్నారండి. అయితే ప్రస్తుతం ఆ భయం అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకంటే డెంగ్యూకి అంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈ డెంగ్యూ అనేది ఈజిప్టుకు చెందిన వ్యాధి. దీని పేరు ఈడిస్ దోమ. ఈ దోమ కాటు వల్లే మనకు డెంగ్యూ అనేది వస్తుందండి. ఇది ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది, కానీ ఇది వచ్చే ముందు చాలా లక్షణాలు అనేవి మనకి కనిపిస్తాయి. మొదటిగా ఏంటంటే తీవ్రమైన కడుపు నొప్పి మరియు వాంతులు రావడం, వికారంగా అనిపించడం, లేకుంటే కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, సడన్గా బీపీ డౌన్ అవ్వడం కానీ, ఇంకా తీవ్రమైన తలనొప్పి, ఇంకా జాయింట్స్ పెయిన్ అంటే కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, వాంతులు ఇలాంటివి మనకి ఎక్కువ కనిపిస్తాయండి. ఇంకా వాళ్ళంతా దుద్దర్లు రావడం, బాడీ అంతా రెడ్డిష్గా అవ్వడం, ఇంకా వామిటింగ్ వచ్చేటప్పుడు వామిటింగ్లో బ్లడ్ రావడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటామండి. ఇంకా పూర్తి వివరాలు మరియు తెలుసుకుందాం, ఓకేనా. అయితే ఈ జ్వరం 104 degrees దాకా వస్తుందండి. చలితో కూడిన జ్వరము మరియు 104, 103 అంత హై ఫీవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటి, మన బాడీలో ప్లేట్లెట్స్ ఆల్రెడీ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో 1,00,000కు పైగా ఉండేలాగా చూసుకోవాలి. రక్త కణాలు అనేవి 1,00,000కు పైగా ఉండాలండి. ఒకవేళ 50,000 అలా 30,000 అలా తగ్గినాయి అనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుందంటే ముక్కు నుంచి కానీ, ఇంకా చిగుళ్ళ నుంచి కానీ, ఒకవేళ మోషన్ వెళ్ళే ద్వారా కానీ, అలాంటి ప్లేస్లలో మనకి ఏమవుతుందంటే బ్లీడింగ్ వస్తుందండి. అంటే బ్లడ్ పడడం జరుగుతుంది. ఇప్పుడు లైక్ ఎట్లా వామిటింగ్ చేసినప్పుడు బ్లడ్ పడడం కానీ, లేకపోతే ఇట్లా తుమ్మినప్పుడు బ్లడ్ పడడం కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కనిపించడం కానీ, ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దేంట్లో, ఈ డెంగ్యూ జ్వరంలో. సో మనకి డెంగ్యూ దోమ ఎప్పుడు కుడుతుందంటే పట్టపగల కుడుతుందండి. ఈ డెంగ్యూ దోమ అనేది పగటిపూట మనకి ఎక్కువ అటాక్ చేసే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో ఈ దోమలు మనకు అక్కడ ఇక్కడ వేరే ప్రాంతం వెళ్తే కుట్టినవి కాదండి. ఇవి మన చుట్టూ పెరుగుతున్న దోమలే, మన పరిసరాల్లో పెరుగుతున్న దోమలే. సో వాటికి కారణం ఎవరో చెప్పనా, మనమే. ఎందుకంటే మనమే వాటిని పెంచుతున్నాం. అదేంటి మనం ఎలా పెంచుతున్నామని అడుగుతారా? అయితే ఇప్పుడే చెప్తాను. మన ఇంటి పక్కన ఉండే ప్లాస్టిక్ డబ్బాలలో, డస్ట్బిన్లలో ఉన్న నిల్వ నీరులోనే ఇవి పెరుగుతున్నాయి. ఇంటి చుట్టుపక్కల కానీ చెత్త కుప్పలు, ఇంకా తడి ప్రాంతాలలో, మురికి కాలువలు, చాలామంది మురికి కాలువల్ని క్లీన్ చేయరండి. సో దాన్ని క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ దోమలు అనేవి ఎక్కువ పెరిగే అవకాశం మనకి చాలా ఎక్కువ ఉందండి. కనుక మనం ఏం చేయాలి, నిల్వ ఉన్న నీరుని వెంటనే మనం ఖాళీ చేసేయాలి. ఏ ప్లేస్ అయినా కానివ్వండి, నిల్వ నీరు మనకి కనపడగానే దాన్ని ఎమ్మటే మనం నీరు అనేది పడబోసేయాలి, లేకపోతే ఖాళీ చేసేయాలి. ఎందుకంటే అలా నిల్వ ఉన్న నీరులోనే కదా మనకి ఈ డెంగ్యూ దోమ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మీలో ఎవరిలోనైనా ఉన్నా కానీ మీరు ఏం చేయాలంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మన ఊర్లలో కానీ పిహెచ్సి సెంటర్లు ఉంటాయి, చాలామంది ఊర్లలో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. అలాంటి వాటి దగ్గర మనం వెళ్ళి వెంటనే చెకప్ అనేది చేసుకోవాలి. దీనికి మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ అందితే అంత తొందరగా మనం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం చాలా తప్పు. ఎందుకంటే చాలామందికి డెంగ్యూ గురించి అవగాహన లేకే అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్ వైరల్ ఫీవర్ అనుకొని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికే నేను ఈ వీడియోని మీకోసం క్లియర్గా పెడుతున్నాను.